హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ అనిల్. ఈరోజైతే మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం రివ్యూ చేయబోయే బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి ఇటీవలే లాంచ్ చేసిన బైక్ హిమాలయన్ 450. కమ్ లెట్స్ చెక్ ఇట్ అవుట్. హిమాలయన్ 450 ఏదైతే ఉందో, ఇంతకుముందు రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు హిమాలయన్ 411 ఏదైతే ఉందో దాని అప్గ్రేడే ఈ హిమాలయన్ 450. దీంట్లో అయితే చాలా అప్గ్రేడ్స్ చేయడం జరిగింది అండ్ అలాగే చాలా చేంజెస్ కూడా చేశారు దీంట్లో. నెక్స్ట్ ఫ్రంట్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ నుంచి బైక్ చూడడానికి అయితే చాలా బిగ్గర్ సైజులో అయితే అనిపిస్తుంది అండ్ అలాగే ఇక్కడ ఫ్రంట్లో చూసుకున్నట్టయితే ఆల్ న్యూ ఎల్ఈడి డిఆర్ఎల్ ల్యాంప్స్తో అయితే డిజైన్ చేయడం జరిగింది. ఫ్రంట్లో అయితే ఇంతకుముందు పాత హిమాలయన్ ఏదైతే ఉందో దాంట్లో అయితే హాలోజన్ ల్యాంప్స్ అయితే డిజైన్ చేశారు. దీంట్లో అయితే అప్గ్రేడ్ చేయడం జరిగింది ఎల్ఈడీస్కి. అండ్ అలాగే ఇక్కడ హెడ్ ల్యాంప్లో సెంటర్లో చూసుకున్నట్టయితే రాయల్ ఎన్ఫీల్డ్ లోగోతో అయితే డిజైన్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఇక్కడ సైడ్లో చూసుకున్నట్టయితే ఆల్ స్లిక్ టర్న్ ఆన్ ఇండికేటర్స్తో అయితే డిజైన్ చేశారు. అండ్ అలాగే ఇక్కడ హెడ్ ల్యాంప్ పైన చూసుకున్నట్టయితే విండ్ స్క్రీన్ అయితే డిజైన్ చేయడం జరిగింది ఈ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450లో అయితే. నెక్స్ట్ ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకున్నట్టయితే 43 అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ ఫోక్స్. ఈ ఫ్రంట్ సస్పెన్షన్ ఏదైతే ఉందో ఇదైతే డిజైన్డ్ బై షావా. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ వీల్ చూసుకున్నట్టయితే 21 ఇంచ్ స్పోక్ వీల్తో అయితే ఆఫర్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఫ్రంట్ టైర్ సైజ్ చూసుకున్నట్టయితే 90/90 21. అండ్ అలాగే ఇంకా ట్యూబ్ టైర్స్ అయితే ఇచ్చారు. ట్యూబ్లెస్ ఇస్తే చాలా బాగుండేది దీంట్లో అయితే. నెక్స్ట్ ఫ్రంట్ బ్రేక్ చూసుకున్నట్టయితే డ్యూయల్ ఛానల్ ఏబిఎస్తో అయితే ఆఫర్ చేయడం జరిగింది. అండ్ అలాగే 320 డిస్క్ బ్రేక్తో పాటు 2 పిస్టన్ బేబ్రీ క్యాలిపర్ అయితే డిజైన్ చేయడం జరిగింది ఫ్రంట్ బ్రేక్ అయితే. నెక్స్ట్ సైడ్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే సైడ్ నుంచి బైక్ చూడడానికి అయితే చాలా స్లిమ్ అండ్ స్లీక్ అయితే అనిపిస్తుంది. అండ్ అలాగే ఫ్యూయల్ ట్యాంక్ చూసుకున్నట్టయితే ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఫ్యూయల్ ట్యాంక్ సైడ్లో చూసుకున్నట్టయితే క్రాష్ గార్డ్ అయితే ఆఫర్ చేయడం జరిగింది. అండ్ ఈ క్రాష్ గార్డ్ పైన చూసుకున్నట్టయితే రాయల్ ఎన్ఫీల్డ్ అనే బ్యాడ్జింగ్తో అయితే డిజైన్ చేశారు. అండ్ నెక్స్ట్ దీని ఇంజన్ సీసీ చూసుకున్నట్టయితే పాత హిమాలయన్తో కంపేర్ చేసుకుంటే దీన్ని అయితే ఇంక్రీజ్ చేయడం జరిగింది సీసీ అనేది. అండ్ అలాగే దీని ఇంజన్ డిస్ప్లేస్మెంట్ వచ్చేసి 452 సీసీ. అండ్ అలాగే పవర్ చూసుకున్నట్టయితే 37.49 బిహెచ్పి. అండ్ అలాగే టార్క్ చూసుకున్నట్టయితే 40 Nm/మీటర్. అండ్ సింగిల్ సిలిండర్తో పాటు లిక్విడ్ కూలింగ్ సిస్టమ్తో పాటు డిఓహెచ్సి కాన్ఫిగరేషన్తో అయితే డిజైన్ చేయడం జరిగింది ఈ హిమాలయన్ 450 అయితే. అండ్ నెక్స్ట్ దీని కర్వ్ వెయిట్ చూసుకున్నట్టయితే 196 kg. అండ్ అలాగే దీని లెంత్ చూసుకున్నట్టయితే 2245 mm. అండ్ అలాగే విత్ చూసుకున్నట్టయితే 852 mm. దీని హైట్ చూసుకున్నట్టయితే 1316 mm. అండ్ అలాగే దీని వీల్ బేస్ చూసుకున్నట్టయితే 1510 mm. అండ్ అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్టయితే 230 mm. ఇదైతే చాలా మంచి గ్రౌండ్ క్లియరెన్స్ అని చెప్పుకోవచ్చు ఆఫ్ రోడింగ్లో అయితే మనకైతే. అండ్ నెక్స్ట్ దీని చాసిస్ టైప్ చూసుకున్నట్టయితే ట్విన్ స్పార్ ట్యూబ్లెస్ స్టీల్ ఫ్రేమ్తో అయితే డిజైన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ రేర్ సస్పెన్షన్ చూసుకున్నట్టయితే లింకేజ్ టైప్ మోనోషాక్. అండ్ అలాగే ప్రీలోడ్ అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు ఇదైతే. అండ్ నెక్స్ట్ రేర్ వీల్ చూసుకున్నట్టయితే 17 ఇంచ్ స్పోక్ వీల్ అయితే ఆఫర్ చేయడం జరిగింది. అండ్ అలాగే రేర్ టైర్ సైజ్ చూసుకున్నట్టయితే 140/80 R17. అండ్ నెక్స్ట్ రేర్ బ్రేక్ చూసుకున్నట్టయితే డ్యూయల్ ఛానల్ ఏబిఎస్తో పాటు 270 mm డిస్క్ బ్రేక్, సింగిల్ పిస్టన్ బేబ్రీ క్యాలిపర్తో అయితే డిజైన్ చేయడం జరిగింది ఈ రేర్ బ్రేక్ అయితే. నెక్స్ట్ ఎగ్జాస్ట్ చూసుకున్నట్టయితే షార్టర్ అండ్ ఫ్లాట్గా అయితే డిజైన్ చేశారు ఈ ఎగ్జాస్ట్ని అయితే. నెక్స్ట్ రేర్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే డ్యూయల్ టైల్ ల్యాంప్స్ అండ్ ఇండికేటర్స్ కూడా ఒకే దాంట్లో ఇచ్చారు. ఎందుకంటే పాత హిమాలయన్లో చూసుకున్నట్టయితే టైల్ ల్యాంప్ ఉండేది, కాకపోతే ఇక్కడ లగేజ్ లోడ్ ఉండడం వల్ల ఈ టైల్ ల్యాంప్ని కవర్ చేస్తుంది కాబట్టి సో అలా ఆలోచించి దీన్ని అయితే తీసేశారు. సేమ్ లైక్ బిఎండబ్ల్యూలో ఎలా ఉంటుందో అలాగే ఇచ్చారు. టైల్ ల్యాంప్ని అయితే తీసేసి ఇండికేటర్స్లోనే టైల్ ల్యాంప్ ఇవ్వడం. రేర్ ప్రొఫైల్లో చూసుకున్నట్టయితే పిలియన్ ర్యాక్ ఇవ్వడం జరిగింది. ఈ పిలియన్ ర్యాక్ కెపాసిటీ వచ్చేసి 7 kg. దీని ట్రాన్స్మిషన్ టైప్ చూసుకున్నట్టయితే ఓపెన్ చైన్ డ్రైవ్ టైప్ అయితే ఇవ్వడం జరిగింది దీంట్లో అయితే. సీట్ చూసుకున్నట్టయితే దీంట్లో అయితే స్ప్లిట్ సీట్ అయితే ఇవ్వడం జరిగింది. దీని సీట్ హైట్ వచ్చేసి 825 mm. అండ్ అలాగే సీట్ హైట్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీంట్లో మనం అయితే 20 mm రైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీని గేర్ ట్రాన్స్మిషన్ చూసుకున్నట్టయితే 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఆఫర్ చేయడం జరిగింది 1 డౌన్ అండ్ 5 అప్ షిఫ్ట్స్తో అయితే. నెక్స్ట్ ఫ్యూయల్ ట్యాంక్ చూసుకున్నట్టయితే ఫ్యూయల్ ట్యాంక్ చూడడానికి అయితే మస్క్యులర్ లుక్లో అయితే డిజైన్ చేశారు ఈ ఫ్యూయల్ ట్యాంక్ని. అండ్ అలాగే ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ కూడా ఇంక్రీజ్ చేశారు 17 లీటర్స్కి అయితే. అండ్ అలాగే ఫ్యూయల్ ట్యాంక్ పైన చూసుకున్నట్టయితే లాకబుల్ ఫ్యూయల్ లిడ్తో అయితే డిజైన్ చేశారు ఈ ఫ్యూయల్ ట్యాంక్ని. అండ్ అలాగే ఫ్యూయల్ ట్యాంక్ పైన చూసుకున్నట్టయితే హిమాలయన్ అనే బ్రాండింగ్తో అయితే డిజైన్ చేయడం జరిగింది ఈ ఫ్యూయల్ ట్యాంక్ని అయితే. కీస్ చూసుకున్నట్టయితే కీ డిజైన్ అయితే ఏం చేంజ్ చేయలేదు, ఓల్డ్ కీస్ ఎలా ఉంటాయో
సేమ్ అదే కీ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే కీస్ పైన చూసుకున్నట్టయితే రాయల్ ఎన్ఫీల్డ్ అనే బ్యాడ్జింగ్తో అయితే ఇచ్చారు. నెక్స్ట్ హ్యాండిల్ బార్ చూసుకున్నట్టయితే వైడర్ హ్యాండిల్ బార్ అయితే ఆఫర్ చేయడం జరిగింది. అండ్ అలాగే హ్యాండిల్ బార్ పైన స్విచ్ గేర్స్ క్వాలిటీ చూసుకున్నట్టయితే నార్మల్గా ఇచ్చారు. లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ పైన చూసుకున్నట్టయితే హై బీమ్, లో బీమ్, పాస్ స్విచ్, టర్న్ ఆన్ ఇండికేటర్ స్విచ్, హారన్ స్విచ్ అండ్ కొత్తగా అయితే జాయ్స్టిక్ స్విచ్ అయితే యాడ్ చేశారు. ఇది ఎందుకంటే ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అడ్జస్ట్ అండ్ బ్రౌజ్ చేసుకోవడానికి అయితే. రైట్ సైడ్ హ్యాండిల్ బార్ పైన చూసుకున్నట్టయితే ఇంజన్ కిల్ స్విచ్ అండ్ స్టార్ట్ బటన్ ఒకే స్విచ్లో అయితే ఇవ్వడం జరిగింది. అండ్ కొత్తగా చూసుకున్నట్టయితే మూడ్ చేంజ్ బటన్ అయితే యాడ్ చేశారు. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ చూసుకున్నట్టయితే న్యూ డిజిటల్ 4-inch TFT ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే ఇచ్చారు దీంట్లో అయితే. అండ్ ఈ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో చూసుకున్నట్టయితే చాలా న్యూ ఫీచర్స్ అనేది యాడ్ చేశారు. ఆటో డార్క్ ఫంక్షన్, ట్రిప్ మీటర్, స్పీడో విత్ టాకో అండ్ ఆల్ మాల్ ఫంక్షన్, గేర్ పొజిషనింగ్, ఇంజన్ టెంపరేచర్, ఫ్యూయల్ ఇండికేషన్, సర్వీస్ డ్యూ డేట్, డేట్ అండ్ టైమ్ అండ్ అలాగే USB సపోర్ట్. అండ్ అలాగే కొత్తగా చూసుకున్నట్టయితే నావిగేషన్ అండ్ గూగుల్ మ్యాప్స్, మ్యూజిక్ కూడా యాడ్ చేశారు. ఈ నావిగేషన్కి అయితే యూజర్స్ అయితే పే చేసుకోవాలి దీనికైతే. అండ్ అలాగే ఇంకా కొత్తగా చూసుకున్నట్టయితే దీంట్లో మోడ్స్ అనేది కొత్త ఆప్షన్ అయితే ఇచ్చారు. అవి ఏంటంటే ఎకో ABS ఆన్, ఎకో ABS ఆఫ్, పర్ఫార్మెన్స్ ABS ఆన్, పర్ఫార్మెన్స్ ABS ఆఫ్. ఇవి రైడింగ్ మోడ్ని బట్టి చేంజ్ చేసుకోవచ్చు ఈ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో. అండ్ అలాగే ఈ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ని బ్రౌజ్ చేసుకోవడానికి అయితే లెఫ్ట్ సైడ్లో హ్యాండిల్ బార్ పైన అయితే జాయ్స్టిక్ అయితే ఇవ్వడం జరిగింది. హిమాలయన్ 450లో చూసుకున్నట్టయితే 4 వేరియంట్స్లో అయితే దీన్ని లాంచ్ చేయడం జరిగింది. బేస్ వేరియంట్, పాస్ వేరియంట్, సమ్మిట్ అండ్ హ్యాన్లీ బ్లాక్ వేరియంట్ అయితే లాంచ్ చేశారు దీంట్లో అయితే. ఈ హిమాలయన్ 450లో చూసుకున్నట్టయితే 5 కలర్స్లో అయితే లాంచ్ చేయడం జరిగింది. కాజా బ్రౌన్, సాల్టీ హిమాలయన్, స్లేట్ పాపీ బ్లూ, హ్యాన్లీ బ్లాక్ అండ్ క్యామెట్ వైట్. హిమాలయన్ హైదరాబాద్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్టయితే 2,69,000 రూపీస్ నుంచి అయితే స్టార్టింగ్. ఓవరాల్గా హిమాలయన్ 450లో చూసుకున్నట్టయితే చాలా అప్గ్రేడ్స్తోనైతే రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు మన ముందుకైతే దీన్ని తీసుకొచ్చారు. ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ కానీ, ఇంజన్ సీసీ కానీ, పవర్ కానీ, టార్క్ కానీ అండ్ అలాగే LED హెడ్ లైట్స్ కానీ, గ్రౌండ్ క్లియరెన్స్ కానీ అండ్ అలాగే సీట్ హైట్ అడ్జస్టబుల్ ఫ్యూచర్స్తో పాటు కానీ అండ్ చాలా న్యూ ఫ్యూచర్స్ అయితే దీంట్లో యాడ్ చేశారు. కాకపోతే నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఇంకా ట్యూబ్ టైర్స్ ఇస్తున్నారు. ట్యూబ్లెస్ టైర్స్ ఇస్తే చాలా బాగుండేది. ఫర్ మోర్ ఆటోమొబైల్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.